భారత్ చెప్పిందే చేసింది. ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొడతామంటూ సవాల్ చేసిన భారత్ పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ప్రత్యర్థికి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే తన లక్ష్యాన్ని పూర్తి చేసేసింది. పహల్గాం ఉగ్ర కుట్రకు సమాధానంగా ఆపరేషన్ సింధూర్ పేరిట మోదీ ప్రభుత్వం కొట్టిన దెబ్బకు పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. భరతమాత నుదుట విజయ సుందూరం సగర్వంగా మెరిసింది. భారత్ కొడితే సౌండ్ సైలెంట్ గా ఉంటుంది, కానీ దెబ్బ మాత్రం వైలెంట్ గా ఉంటుంది. ఈ విషయం దాయాది పాకిస్తాన్ కి ఇప్పుడు బాగా తెలిసొచ్చింది. పహల్గాం ఉగ్రదాడితో ఎందరో మహిళలకు కన్నీటిని మిగిల్చిన పాక్ ఉగ్ర మూకకు, వాళ్లకు కొమ్ము కాస్తున్న పాక్ ప్రభుత్వానికి భారత ఆర్మీ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. చెప్పినట్లుగానే మంగళవారం అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ దాడులు చేసింది. పాక్ ఉగ్రవాదులకు కాళరాత్రి అంటే ఏమిటో భారత్ చూపించింది. అమ్ముల పొదిలో నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసి భారత త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ ను సక్సెస్ చేశాయి. భర్తలను, ఆత్మీయులను కోల్పోయిన మహిళల ఆవేదనకు భారత విజయానికి సంకేతంగా ఈ పేరు పెట్టారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్తో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. దేశమంతటా మేరా భారత్ మహాన్ నినాదాలు మార్మోగాయి. కాగా పాక్ పై దాడికి ముందు ఇండియన్ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. విజయం కోసం దాడికి సిద్ధమని పేర్కొంటూ వీడియోను సిద్ధం చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆపరేషన్ సింధూర్ లో 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసేందుకు వేర్వేరు ప్రదేశాల నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించాయి భారత దళాలు. ఇందులో 4 పాకిస్తాన్ లో ఉండగా మిగిలిన 5 పీఓకేలో ఉన్నాయి. 4 జైషే మహమ్మద్, 3 లష్కరే తోయిబా ఉగ్ర స్థావరాలు, 2 హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ దాడులు జరిపింది. ఇందులో కోట్లీ, బహ్వాల్పూర్, మురిడ్కే, ముజఫరాబాద్, చాకామ్రు, గుల్పూర్, భీంబర్, సియాల్కోట్, భాగ్ పై క్షిపణి దాడులతో విరుచుకుపడింది. ముందుగా చెప్పినట్టుగానే ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా తమ ప్రతిస్పందన పవర్ ఏంటో రుజువు చేసింది. 1971 తర్వాత తొలిసారి పాక్ భూభాగంలో భారత్ దాడులు చేసింది. పాక్ తేరుకునే లోపే ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసింది. ఆపరేషన్ సింధూర్ ను ప్రధాని మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆపరేషన్ సింధూర్ పై అర్ధరాత్రి నుంచి ప్రధాని సమీక్షలు నిర్వహించారు. మరోవైపు భారత్లోని శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, ధర్మశాల, లే విమానాశ్రయాలను మూసివేశారు. భారత్ మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారత్ దాడులను పాక్ సైన్యం ధృవీకరించింది. సమయం చూసుకుని బదులిస్తామని, భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. భారత్ దాడులతో అప్రమత్తమైన పాక్ లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్టును 48 గంటల పాటు మూసివేసింది. ఇక ఆపరేషన్ సింధూర్ తో పాక్ మైండ్ బ్లాంక్ అయింది. ఊహించిన దెబ్బకు కాకావికలమైపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి తూట్లు పొడిచింది. ఎల్ఓసి వెంట గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. పూంచ్, రౌజౌరీ సెక్టార్లలో పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో పలువురు పౌరులు మృతి చెందారు. అయితే పాకిస్తాన్ సైన్యానికి ధీటుగా భారత సైన్యం సమాధానమిచ్చింది. భారత సైన్యం కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు మృతి చెందారు. అటు ఆపరేషన్ సింధూర్ తో పాక్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో పాక్ లో ఎమర్జెన్సీ ప్రకటించింది షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. మరోవైపు దాడుల అనంతరం భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. పాక్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఎదురైనా నిలువరించేందుకు
సరిహద్దుల వెంట ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మోహరించాయి. ఆపరేషన్ సింధూర్ పై పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై పేరుతో పలువురు కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇండియా పాక్ పరిస్థితి దారుణంగా ఉందని, ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరు దేశాలకు సూచించారు. అటు భారత్ యాక్షన్ కి కౌంటర్ గా పాక్ ఎటువంటి చర్య తీసుకోవద్దని అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో పేర్కొన్నారు. భారత్ పై యుద్ధానికి పాక్ ధైర్యం చేయొద్దని, ఉగ్రవాదులపై చర్య తీసుకునే హక్కు భారత్ కు ఉందని, ఆపరేషన్ సింధూర్ పై పాక్ మౌనంగా ఉంటే మంచిదని రూబియో స్పష్టం చేశారు. భారత్ ప్రతి చర్యకు పాకిస్తాన్ గగ్గోలు పెడుతుంటే ప్రపంచ దేశాలు మాత్రం మద్దతు పలకడంతో అంతర్జాతీయంగా కూడా భారత్ పాక్ ను ఏకాకి చేసినట్టయింది.